ప్రైజ్ లార్డ్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26. మరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచినాడు. కాబట్టి మరి హ్యాపీ గాడ్ సర్వెంట్స్ డే. మోషే కూడా తన జీవితంలో మరి ఐగుప్తు ధనము కంటే ఈ లోకం యొక్క మరి ఈ లోకం యొక్క మరి సంతోషం అనుభవించడం కంటే ఈ లోకం యొక్క మరి పేరు ప్రఖ్యాతి గొప్పతనము ధనము రాజరికము అవన్నిటికంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని భావించినాడు. దేవుని ప్రజల కొరకు మరి అవన్నీ కూడా వదిలిపెట్టినాడు మోషే. ఐగుప్తు యొక్క ధనము, మరి సింహాసనము, సుఖ సంతోషాలు, కిరీటము, అధికారము అవన్నీ వదిలిపెట్టి దేవుని ప్రజలతో కలిసి జీవించడానికి, దేవుని ప్రజలతో శ్రమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అదే రీతిగా మరి దేవుని ప్రేమ కలిగి, దేవుని హృదయం కలిగి, దేవుని మనసు కలిగి, దేవుని నియమాన్ని కలిగి ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థించేవాడే సేవకుడు. దేశం యొక్క క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు ఎలాంటి భేదం లేకుండా అందరి క్షేమం కొరకు నిరంతరం కష్టపడేవాడు, శ్రమించేవాడే సేవకుడు. సేవకుడు కూడా ఈలోక మరి సంపదల కంటే, పేరు కంటే, ప్రఖ్యాతి కంటే, ధనం కంటే అన్నిటికంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుడైతే ఏదైతే చెప్తూ వచ్చినాడో దేవుని చిత్త ప్రకారము ప్రజలందరి క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, మరి అన్యజనుల రక్షణ కొరకు, తర్వాత దేవుని రాజ్య అభివృద్ధి కొరకు, మరి స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, మరి అందరి కొరకు నిరంతరం వారి క్షేమం కొరకు ప్రార్థించేవాడే మరి నిజమైన సేవకుడు. అదే రీతిగా దేవుడు చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు మరి నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించినాడు లోకం కొరకై. కాబట్టి దైవ సేవకులు కూడా మరి లోకంలో ఉన్నవారందరి కొరకు, సంఘం కొరకు, ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, రాజుల